అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థాన ఆధ్వర్యంలోని విద్యా సంస్థల విద్యార్థులు ఉచిత అన్నప్రసాద కార్యక్రమాన్ని తాత్కాలికంగా నిలిచిపోవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇక సుదూర ప్రాంతాల నుండి గ్రామీణ నేపథ్యాల నుండి ఇక్కడికి వచ్చి చదువుకునే పేద విద్యార్థులు ఆరోగ్య ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకునే దేవస్థాన అధికారులు ఈ మధ్యాహ్న భోజన పథకానికి శ్రీకారం చుట్టారు. పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ మన భారతీయ సంస్కృతి ప్రపంచవ్యాప్తంగా కూడా యోగాని అభ్యసిస్తున్నారు. యోగా క్లాసులు కండక్ట్ చేయడం, అలాగే డ్రిల్ పీరియడ్ చాలా జాగ్రత్తగా దాన్ని ఇంకా చేయటం, ఈ స్టేజ్లో వచ్చే స్పోర్ట్స్లో కూడా నిష్ణాతులు చేయటం వెళ్ళి, అలాగే ఇంకా అవసరమైతే ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎక్కడైనా జిల్లా స్థాయిలో కానీ మండల స్థాయిలో కానీ పంపించడం, అందులో కూడా మన ఈ సత్యదేవుని యొక్క ఆశీస్సులతో మీరందరూ కూడా ప్రథమ స్థానాల్లోనే రావాలని, దానికి టీచర్స్ అందరూ కూడా తోడ్పడాలని కోరుకుంటూ ఈ యొక్క మిడ్ డే మీల్స్ని సక్రమంగా వినియోగించుకోండి. ఇంకేదైనా లోటుపాట్లు ఉంటే మీరు కానీ నేరుగా మా దృష్టికి తీసుకురావచ్చు. ఒకవేళ మేము అందుబాటులో లేకపోతే మా ట్రస్టీ ద్వారా మీరు తీసుకొస్తే డెఫినెట్గా. అన్నమయ్య జిల్లా రాయచోటి చిత్తూరు రోడ్లో ఉన్నటువంటి టీటీడీ కళ్యాణ మండపం దుస్థితిపై స్థానిక ప్రజల నుంచి నిరసన వ్యక్తమవుతుంది. గత ప్రభుత్వ హయాంలో దాదాపు 3 సంవత్సరాల క్రితం ప్రజల సౌకర్యార్థం 3 కోట్ల రూపాయల భారీ వ్యయంతో ఈ సెంట్రల్ ఏసీ కళ్యాణ మండపాన్ని అట్టహాస్యంగా ప్రారంభించారు. కర్నూలు చిత్తూరు నేషనల్ హైవేపై అందరికీ అనుకూలమైన ప్రాంతంలో నిర్మించిన ఈ మండపం ఇప్పటి వరకు పునరుద్ధరణకు నోచుకోకపోవడంపై పేద మధ్యతరగతి ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికైనా టీటీడీ సభ్యులు, చైర్మన్ ఈ మండపాన్ని పునరుద్ధరణ చేయాలని అంటున్న సీనియర్ జర్నలిస్ట్ వైవి శివయ్య, రాయచోటి మండల కన్వీనర్ మాజీ సభ్యులు విశ్వనాథరెడ్డితో మా అన్నమయ్య జిల్లా ప్రతినిధి మునయ్య ఫేస్ టు ఫేస్. అన్నమయ్య జిల్లా రాయచోటి నేషనల్ హైవేలో ఉన్నటువంటి టీటీడీ కళ్యాణ మండపం ప్రారంభమై 3 సంవత్సరాలు అవుతుంది. అయితే ఉపయోగంలో లేకుండా నిరుపయోగంగా ఉన్నది. దీనికి దాదాపు 3 కోట్ల వరకు వెచ్చించి నిర్మించిన ఈ కళ్యాణ మండపం పునరుద్ధరణ చేసి ప్రజలకు ఉపయోగపడే విధంగా చేయాలనేసి ప్రజలైతే కోరుకున్నారు. దీనిపై మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ శివయ్య గారు ఉన్నారు. వారి మాటలలో అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి, దాదాపు 3 ఏళ్ల కిందట టీటీడీ కళ్యాణ మండపం అయితే ప్రారంభమైంది హఠాహస్తంగా. అయితే అప్పటి నుంచి ఉపయోగంలో లేదు, నిరుపయోగంగానే ఉంది. దీన్ని ప్రజలైతే కోరుకుంటున్నారు ఏమంటే దీన్ని ఉపయోగంలో తీసుకొచ్చి సాదా అంటే సాదా మధ్యతరగతి ప్రజలకైతే ఉపయోగపడే ఉంటుంది. తక్కువ ధరల్లో అందుబాటులో ఉండే దానివల్ల ఎక్కువ శుభకార్యాలు జరిగే అవకాశం ఉందనేసి ప్రజలైతే కోరుకున్నారు. దీన్ని ఎలా చూస్తుంటారు? ప్రభుత్వం టీటీడీ నిధులతో నిర్మించిన ఈ కళ్యాణ మండపాన్ని ప్రజల వినియోగార్థం తీసుకురావాల్సిన అవసరం ఉంది. దీన్ని మామూలుగా అయితే ఇది ఇతర చోట ఎక్కడైనా పెళ్లిళ్ళు చేసుకోవాలంటే సామాన్యమైన వాళ్ళు 2.5 నుంచి 3 లక్షలు మండపానికి ఖర్చు చేయాల్సి ఉంది. ఇది తక్కువ ధరలతో ప్రభుత్వ నిధులతో ఏర్పాటు చేసిన ఈ కళ్యాణ మండపం వల్ల సామాన్య పేద మధ్యతరగతి వ్యక్తులు కూడా ఇక్కడ కళ్యాణాలు చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. దాదాపు 2 ఏళ్ళైంది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అయినా దీన్ని వినియోగంలోకి తీసుకొచ్చి వెంటనే దీన్ని ప్రారంభం చేసి దీన్ని ప్రజల సౌకర్యార్థం వినియోగంలోకి తీసుకురావాలని చెప్పి సీనియర్ జర్నలిస్ట్గా కోరుతా ఉన్నాను. చుట్టుపక్కల దాదాపు ఎక్కడా లేనంత ఎక్కువగా సుమారు 8 నుంచి 12 మండలాలకు మధ్యగా ఉన్న రాయచోటి చాలా ఉపయోగంగా అత్యధిక మంది జనాలు ఉన్నారు. ఇక్కడ దాదాపు 15 నుంచి 20 ప్రైవేట్ కళ్యాణ మండపాలు కూడా ఇప్పుడు ఉన్నాయి. ఇవి ఉన్నప్పుడు కూడా ఒక రోజు పెళ్ళిళ్ళ సీజన్కు దొరకని పరిస్థితి ఉంది. సామాన్యులకు ఇంటి దగ్గర సౌకర్యం లేని వాళ్ళు, ఆర్థిక పరిస్థితి తక్కువగా ఉన్న వాళ్ళందరూ కూడా ఇది వినియోగంలోకి తీసుకొస్తే వాళ్ళకి లబ్ధి చేకూరుతుంది. కూటమి ప్రభుత్వం ఇప్పుడైనా దీన్ని లబ్ధి చేకూరే విధంగా వినియోగంలోకి తీసుకురావాలని చెప్పి ఈ రాయచోటి ప్రాంత వాసుల అభిప్రాయంగా నేను కోరుతా ఉన్నా. దాదాపు 3 ఏళ్ల నుంచి ఈ నిరుపయోగం ఉండడం వల్ల ఈ టీటీ కళ్యాణ మండపంలో గడ్డి పిచ్చుముక్కలు అయితే మొలుస్తున్నాయి. దీని అయితే క్లీన్ చేస్తున్నారు, మళ్ళీ వస్తూనే ఉన్నాయి. దీని పరిసర ప్రాంతాలను చెట్లతో నిర్మించి పునరుద్ధరణ చేస్తే చూసేదానికి బాగుంటుంది అనేసి ప్రజలైతే కోరుకుంటున్నారు. దాన్ని ఎలా చూస్తాను?
ఈ టీటీడీ కళ్యాణ మండపాన్ని మిగిలిన కళ్యాణ మండపాలు ఏదైతే ప్రైవేట్ చేస్తున్నారో ఈరోజు తిరుమల దేవస్థానం వనానికి సంబంధించి ఎంత ప్రాధాన్యత ఇస్తుందో ఈ కళ్యాణ మండపంలో కూడా చెట్లు పెంచి పచ్చదనాన్ని ఇది ఆహ్లాదకరంగా ఒక కళ్యాణ మండపం టీటీడీదే అనే విధంగా దీన్ని తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంది. దానికోసం ప్రభుత్వం టీటీడీ నిధులు కేటాయించి దీని అంతటిని కూడా బాగా చెట్లతో మంచి కొత్తమైన మొక్కలతో దీన్ని అలంకరించి దీన్ని పెంచి దీన్ని వినియోగంలోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. మొత్తమైన ఎక్కడా లేని విధంగా కూడా ఇక్కడ టీటీడీ కళ్యాణ మండపంలో ఏసీలు బిగించి బాగా మంచి ప్రదేశంలో అయితే నిర్మించారు. ప్రస్తుత కాలానుగుణంగా ఇక్కడ జాతీయ రహదారికి ఉంది, ఎక్కువ ప్లేస్లోనూ ఉంది. రెండోది ఏసీలతో అన్ని సౌకర్యాలతో ఈరోజు టీటీడీ నిర్మించింది. దీన్ని ప్రజల సౌకర్యార్థం వినియోగంలోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైనా టీటీడీ బోర్డు సభ్యులు కానీ టీటీడీ చైర్మన్ గారు కానీ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని 3 కోట్లు వెచ్చించి ఏసీ కళ్యాణ మండపాన్ని నిర్మించిన దాన్ని వినియోగంలోకి తీసుకురాకపోవడం చాలా దురదృష్టకరమైన విషయంగా ఈ ప్రాంత ప్రజలు అభిప్రాయపడుతున్నారు. కాబట్టి ఇప్పటికైనా ఈ వినియోగంలోకి తీసుకొచ్చి వివాహాలకైనా ఏ రకమైన శుభకార్యమైనా నిశ్చితార్థాలకైనా ఇంకా చిన్న ఫంక్షన్లకైనా కూడా కళ్యాణ మండపంలోనే చేసుకుంటే సంస్కృతి ఈరోజు ప్రజల్లో నెలకొని ఉంది. చాలా మేరకు ఆర్థిక భారం ఉంది. ప్రైవేట్ కళ్యాణ మండపాలు కనుక బుక్ చేసుకోవాలంటే 1,00,000 నుంచి 3 లక్షల పైచీలకు ఈరోజు ఖర్చు పెట్టడానికి ఈ ప్రజలు వెనుకాడడం లేదు. ఈ పరిస్థితుల్లో మధ్యతరగతి దిగువన ఉన్న పేద ప్రజలకు అందుబాటులో ఉండగలిగే రేట్లలో ఈ కళ్యాణ మండపం ఉంటుందనే ఆశాభావంతో ప్రజలు ఉన్నారు. నిజంగా కూడా అది సఫలీకృతమవుతుందనే భావంతో ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా టీటీడీ బోర్డు వారు చైర్మన్ గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని కళ్యాణ మండపాన్ని వెంటనే వినియోగంలోకి తీసుకురావడానికి మిగతా కళ్యాణ మండపాలు రాష్ట్రంలో ఉండే రాష్ట్రంలో దేశంలో ప్రపంచంలో ఉండే అన్ని కళ్యాణ మండపాలకు ఏ రకమైన ప్రాతిపదికన ఏ పద్ధతులు అయితే పాటిస్తారో ఆ విధానంగా ఈ కళ్యాణ మండపాన్ని వెంటనే వినియోగంలోకి తీసుకురావాలి. తక్కువ రేట్లతో కూడా ప్రజలకు ఇచ్చే ప్రయత్నం చేయాలని చెప్పని ఈరోజు టీటీడీ కళ్యాణ మండపాన్ని అంతకంటే ముందు రాయచోటి మున్సిపాలిటీ వారిని విన్నవించేది ఏంటంటే ఈ టీటీడీ కళ్యాణ మండపానికి ముఖద్వారంలోనే ఈ చేపల మార్కెట్ ఉంది. ఈ చేపల మార్కెట్ను ప్రజలకు అమ్మకదారులకు అనుకూలమైన ప్లేస్లో మున్సిపాలిటీ వారు ఈ చేపల మార్కెట్ని ఏర్పాటు చేసి ఈ టీటీడీ కళ్యాణ మండపానికి ఆటంకం లేకుండా చేయాలని కూడా ప్రజల తరపున ఈరోజు మున్సిపాలిటీ వారిని విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఇప్పుడు టీటీడీ కళ్యాణ మండపము వినియోగాలకు తీసుకొస్తే సాదా మధ్యతరగతి కుటుంబాలు శుభకార్యాలు చేసుకునే అనువుగా ఉంటుందని, ఒకవేళ సాదా మధ్యతరగతి కుటుంబాలు కళ్యాణ మండపంలో పెళ్లి చేసుకోవాలంటే ₹1,00,000 నుంచి 3 లక్షల వరకు వెచ్చించి వివాహాలు చేసుకోవాల్సిన ఖర్చులు వస్తాయని, అదే ఇక్కడ టీటీడీ కళ్యాణ మండపం అయితే తక్కువ ఖర్చుతో వివాహాలు శుభకార్యాలు అయితే జరుగుతాయనేసి, తర్వాత నేషనల్ హైవేకి ఉన్నటువంటి ఈ కళ్యాణ మండపం పునరుద్ధరణ చేస్తే ఇక్కడ ఉండే రాయచూరుతో పాటు చుట్టుపక్కల మండలాలకు కూడా అనువుగా ఉంటుందని చెప్పేసి తెలుపుతున్నారు. కెమెరామెన్ బాజుతో మునయ్య, ANN